ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ గెయిన్ హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మని పొందడానికి మనం చేసేది ఏమీ లేదు. మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలంటేనే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలి. పరిశుద్ధాత్ముడు మనలో పని చేయకుండా మనము దేవుని బిడ్డ అవ్వలేం. ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తేనే తప్పించి వాడు దేవుని కుమారుడు అనిపించుకోడు, వాడు నూతనంగా జన్మించడు. మనం యోహాను సువార్త 3:5 నుంచి ఆ మాట చూస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఇనీషియల్ వర్క్ చేస్తాడు. ఎలాగా? నిన్ను తప్పు ఒప్పింపచేస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని. తర్వాత యేసుక్రీస్తు నీతిమంతుడు అని ఒప్పింపచేస్తాడు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకో అని నీతో చెప్తాడు. ఇది మనం 16th చాప్టర్ ఆఫ్ జాన్ గాస్పెల్ 8th verse లో చూస్తూ ఉంటాం. ఆయన వచ్చి మనలో ఆ ఒప్పుదల కలిగిస్తే తప్పించి మనం బిలీవర్ అవ్వం. Romans chapter 8 verse 9 and 10 ప్రకారం. సో దేవుని ఆత్మ నాలో లేకపోతే నేను దేవుని బిడ్డను కాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నువ్వు పరిశుద్ధాత్మని పొందడానికి నువ్వేం చేయలేవు. అర్థమైందా? దేవుడు నీలో కార్యం చేసినప్పుడు యూ జస్ట్ ఈల్డెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రాంప్టింగ్ కి, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రమేయానికి నువ్వు ఒప్పుకున్నావు. అందుకే నీ పాపాన్ని ఒప్పుకున్నావు, యేసు ప్రభుని సొంత రక్షకుడని ఒప్పుకున్నావు. సో పరిశుద్ధాత్మని కార్యం నీలో జరిగింది. సో దిస్ ఇస్ ద ఇనిషియల్ వర్క్. నో వన్స్ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత, నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచి వెళ్ళిపోడు. ఆయన నీలోనే ఉంటాడు. ఒకవేళ నేను పరిశుద్ధాత్ముడు లోనున్నప్పుడు పాపం చేస్తే ఏం చేస్తాడు? నువ్వు ఆ పాపం చేయాలంటే పరిశుద్ధాత్ముడి కాదంటేనే పాపం చేస్తావు. పరిశుద్ధాత్ముడి కాదంటే ఏంటంటే తెలుసా? నువ్వు బిలీవర్ అయినప్పుడు నీ యొక్క మనస్సాక్షిని ఆయన ప్రాంప్ట్ చేస్తున్నాడు. ఎలాగా? ఇదివరకు చేసేటువంటి పాపం మళ్ళీ చేద్దాం అనుకున్నప్పుడు నీ యొక్క మనస్సాక్షి ఇప్పుడు కొత్తగా చెప్తుంది, నో అలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా అని. సో ఆ ప్రాంప్టింగ్ కి నువ్వు ధిక్కరించి కనుక నువ్వు వెళ్తానే కనుక అప్పుడు పాపం చేస్తావు. అప్పుడు పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు లో నుండి ఏడుస్తాడు. పరిశుద్ధాత్ముడు లో నుండి ఏడుస్తూ ఉన్నప్పుడు బిలీవర్ కి హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదు. ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ ఉంటా ఉంటుంది. దీన్నే పౌలు భక్తుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు అని అంటూ ఉంటాడు. ఆ దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో లో నుండి ఏడుస్తూ ఉన్నప్పుడు అదే పాపాన్ని చేసుకుంటూ వెళ్తే కనుక పరిశుద్ధాత్ముడు ఆరిపోయినట్లు అవుతాడనమాట. ఆరిపోయినట్లు అంటే ఇక ప్రాంప్ట్ చేయడానికి ఆయన నోరు మూసేసావు నువ్వు అనమాట. ఒక విధంగా నీ యొక్క కాన్షియన్స్ ఒక డెడ్ లాగా అయిపోతుంది అనమాట. ఆ విధంగా మళ్ళీ ట్రిగర్ అయితే తప్పించి అది మళ్ళీ రెస్పాండ్ అవదు. అయితే దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. హోలీ స్పిరిట్ ని అనుకరించి నడవటం అన్న దానికి బెస్ట్ చాప్టర్ అని తెలుసా? రోమన్స్ చాప్టర్ 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక చదివినట్లయితే ఆత్మపూర్ణులై మనం నడుచుకుంటాం అంటే ఏంటో అర్థమవుతుంది. అయితే ఆత్మలో ఎదగటం అంటే ఏంటి అనంటే, దేవుని వాక్యాన్ని చదివి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో ఆ యొక్క వాక్యాన్ని జీవితంలో అర్థం చేసుకోవటం, అన్వయించుకోవటం జరుగుతూ ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ని మన లైఫ్ లో ఇంప్రింట్ చేసి మన లైఫ్ కి అప్లై చేసి మనం స్పిరిచువల్ గా గ్రో అయ్యేటట్లు చేస్తూ ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడికి మనం నెమ్మదిగా ఈల్డ్ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని నింపుతాడు. హీ ఫిల్స్ అవర్ లైఫ్. మన జీవితాన్ని నింపినప్పుడు ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ని మనం లైఫ్ లో చూడగలుగుతాం. పరిశుద్ధాత్ముడి యొక్క ఫలాన్ని బయట ప్రజలకి మనము చూపించగలుగుతాం. సో వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్ అండ్ ఈల్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని మన జీవితంలో అర్థమయ్యేటట్లు చేసినప్పుడు, అప్లై చేసుకోమన్నప్పుడు, అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ వర్క్స్ ఇన్ us. ఒక చిన్న మాట ఏంటంటే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే పరిశుద్ధాత్ముడు టేక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని తీసుకుంటాడు, అప్లైస్ టు ద పర్సన్ ఆఫ్ గాడ్, ఎవరైతే ఆ వాక్యాన్ని చదువుతున్నాడో అతనికి ఆపాదిస్తాడు, అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్ ఇంటు ద సన్, ఇంటు ద ఇమేజ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుడు యొక్క స్వరూప్యంలోకి ఆయన మారుస్తాడు. దట్ ఈస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. దాన్నే పరిశుద్ధపరచబడటం అంటారు. మారు మనసు పొందిన దగ్గర నుంచి ఈ లోకాన్ని విడిచి వెళ్లేదాకా అది జరుగుతుంది.